బీజేపీ నేత రఘునందన్ రావుపై బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తీవ్ర విమర్శలు చేశారు. రఘునందన్ రావు నీ గొంతు మూగబోయిందా అంటూ ఆమె ప్రశ్నించారు. చట్టాలు చదివినోడివే కదా, ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అంటూ నిలదీశారు. సామాన్యుడికి ఒక న్యాయం, మీ పార్టీ వాళ్ళకి మరో న్యాయం ఉంటుందా అంటూ బీజేపీపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయ్యా రఘునందన్ రావు, మరి నువ్వు లాయర్వే కదా, నువ్వు చట్టాలు న్యాయాలు అన్ని చదివినవే కదా, నువ్వు లా పుస్తకాలు తలా పెట్టుకొని పాడటమే కదా, మరి ఏమైంది నీ న్యాయం? మరి సామాన్యులకు ఒక న్యాయం, మీ నాయకుల కొడుకులకు ఒక న్యాయమా? మరి ఆ న్యాయం నీ గొంతు మూగపోయిందా? మరి ఏం చేస్తారు మరి ఇప్పుడు? మీ నాయకుల కొడుకులు ఏం చేసినా పర్వాలే, మీ నాయకులు ఏం చేసినా పర్వాలే, మరి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీరు. మీరు ఇదే హిందూ సనాతన ధర్మం అంటే ఏంటిదయ్యా? ఆడపిల్లలను అఘాయిత్యం చేసడేనా? మరి ఏడున్నదయ్యా నీ హిందూ ధర్మం? నువ్వే పాటిస్తున్నావా? అయ్యా ప్రతిభరావు, నువ్వెక్కడున్నావు? నువ్వు వరంగల్ ఇన్ఛార్జివి కదా, ఓట్లప్పుడే నీకు మహిళా ఓట్లు కావాలనా? మరి ఇప్పుడు నీకు మహిళలు గుర్తుకు రావట్లేదా? నీకు బిడ్డలు లేరా? నీ భార్య కూడా ఒక మహిళే కదా. మరి వరంగల్ తూర్పు ఇన్ఛార్జివి కదా, మరి వరంగల్ తూర్పు ప్రజల మరి మీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేవయ్యా? మరి నువ్వు ఇంకెవరికి న్యాయం చేస్తావు? మీరు ఒకసారి మీ బీజేపీ నాయకులారా మీరు ఆలోచించండి. సామాన్యులకైనా ఒకటే న్యాయం కావాలి. మాకు తప్పకుండా అమ్మాయికి న్యాయం చేసే వరకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడికైనా వస్తాం. మా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము ఆగే ప్రసక్తే లేదు.